వెల్కమ్ టు శామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఎప్పుడో అని చూస్తున్న ఆ తరుణం రాగానే వచ్చింది. ఏపీ మెగా డిఎస్సి 2024-25 యొక్క సిలబస్ని గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే సిలబస్లు అనేవి ప్రామాణికంగా ప్రతి నోటిఫికేషన్ ముందు రిలీజ్ చేయడం కామన్గా ఉంటుంది. కానీ ఒక విషయం ఏంటంటే సిలబస్ మారిందా, ప్యాటర్న్ మారిందా? ముందు ఇది కదా మనకు కావాల్సింది. ఓకే, దాంట్లోకి వెళ్ళబోయే ముందు ఒకసారి సిలబస్ని అనాలిసిస్ చేద్దామండి. మొదటిగా హెచ్జిటి భాగానికి వచ్చేటప్పటికి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎన్ని మార్కులు? అది 8 మార్కులు. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ విత్ అంటే స్టాక్, కరెంటు, అప్డేట్గా ఉండే అన్ని ప్రతి అంశాల మీద కూడా ఆ 8 ఇంటూ 2 మార్కులు 16 బిట్లతో అది రాబోతుంది. రెండవది, ఇది ఎప్పుడు కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారము మ్యాక్సిమం పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనేది ఎక్కువ మార్కులకి ఇవ్వడం జరిగింది. కానీ మన రాష్ట్రంలో మాత్రం 4 మార్కులకే పరిమితం చేయడం జరిగింది. అయితే 4 రెళ్ళ 8 బిట్లతో ఇది రాబోతుంది. నెక్స్ట్ మూడో పార్ట్కి వచ్చేటప్పటికి పార్ట్ 3 ఎడ్యుకేషనల్ సైకాలజీ. యాక్చువల్గా ఎడ్యుకేషనల్ సైకాలజీ టెట్తో క్లోజ్ అయిపోయి డిఎస్సిలో వేరే ప్యాటర్న్లో ఉండేది. కానీ ఈ ఎడ్యుకేషన్ సైకాలజీ అనేది 8 మార్కులు రావడం జరిగింది. మరి టెట్లో ఎడ్యుకేషన్ సైకాలజీ అండ్ పెడగాగి కలిపి 30 మార్కులుగా, కానీ ఇక్కడ ఎడిషనల్గా 8 రెళ్ళు 16 బిట్లతో ఈ డిఎస్సిలో రాబోతున్నాయి. అయితే ఈ ఒక్కసారి ఈ మూడు కలిపితే 8, 4, 12, 8, 20 మార్కులతో ఈ 3 పార్ట్లు ఉన్నాయి. కానీ మొత్తం మనకి 80 మార్కులలో 20 మార్కులు తీస్తే ఇక 60 మార్కుల యొక్క కథ ఇప్పుడు మాట్లాడదాం. 60 మార్కులు. ఈ 60 మార్కుల్లో 5 కంటెంట్లు, 5 మెథడాలజీలు. 5 కంటెంట్లు, 5 మెథడాలజీలు ఏంటి? తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. ప్రతి ఒక కాంటెంట్కి అండ్ మెథడాలజీ కాంబినేషన్ 8+4 5 కాంటెంట్లు, 5 8 40, 5 4 20 మెథడాలజీ, 40 + 20 60 మార్కులు, 60 + 20 80 మార్కులతో రాబోయే గ్రాండ్ డిఎస్సి 2025లో జరగబోతుంది. అయితే వీటి మీద సిలబస్, ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని, దాని మీద ఆలోచిస్తూ చెప్తా ఉండండి. ఏమన్నాను? సిలబస్ మారిందా, ప్యాటర్న్ మారిందా? ఇది కదా మనం ఆలోచించాల్సింది. సిలబస్ మారిందా, ప్యాటర్న్ మారిందా? దీంట్లోకి ఒక్కసారి వాటిల్లోకి ఏమేమి సబ్ పార్ట్స్ ఇచ్చాడో ఒకసారి చూద్దామండి. దాంట్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇప్పుడే చెప్పా. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అంటే దీంట్లో మన 2 తెలుగు రాష్ట్రాల్లో దిగ్గజమైన ఫ్యాకల్టీలందరినీ రన్ చేస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ శామ్ ఇన్స్టిట్యూట్. కావలిస్తే దీనికి బదులుగా ఒకే ఒకటి నిజ నిర్ధారణ కావాలంటే వెరీ సింపుల్ అండి. ఇక్కడ ఆఫ్లైన్లో జరిగే ప్రతి స్టూడెంట్కి ఆ నెలలో జరిగిన కరెంట్ అఫైర్స్ బుక్లెట్ చేతిలో ఉంటుంది. ఈ నెల నవంబర్ నెల అయిపోతే డిసెంబర్ నెల 1వ తేదీన 1వ తేదీన వాళ్ళ చేతిలో కరెంట్ అఫైర్స్ బుక్ ఉంటుంది. అలాగే రోజువారీ డైలీ టెస్టుల్లో ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ అండ్ జీకేని ఇంక్లూడ్ చేసి పెడతా ఉంటారు. ఇక్కడ ఇది గొప్పతనం, శామ్ ఇన్స్టిట్యూట్ యొక్క గొప్పతనం. సో కాబట్టి జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో 8 మార్క్స్కి గాను మరి దీంట్లో చాలా అనాలిసిస్లు ఉంటాయండి. మీకు మా ఎక్స్పర్ట్స్ వచ్చి మీకు చెప్తారు అసలు స్టాక్ ఏంటి, ఈ జనరల్ అంశాలని ఎక్కడెక్కడ టచ్ చేస్తున్నాడు, ఎలా టచ్ చేస్తున్నాడు, డిఎస్సికి వేరే కాంపిటీషన్లకి వేరే ఏదైనా ప్యాటర్న్లో ఏమైనా తేడాలు ఉన్నాయా లేదా అనేది మా ఎక్స్పర్ట్స్ మీకు చెప్తారు. మీకు దెన్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 8 మార్కులకి. నెక్స్ట్ తర్వాత ఇందాక చెప్పుకున్నాం పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్. ఇట్స్ అ డిఫరెంట్ ప్యాటర్న్. ఎందుకంటే మొత్తం చట్టాలు, ఎడ్యుకేషన్ పాలసీలు, మొత్తం గవర్నమెంట్ పాలసీలు, కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీలు మొత్తం అన్నీ కూడా దీంట్లో ఇమిడి ఉంటాయి. ఇవి 4 మార్కులకి ఇవ్వడం జరుగుతుందని ఇందాక చెప్పాను మీకు నేను. అయితే ఇంతకుముందు గత డిఎస్సీలతో పోలిస్తే ఇవి తక్కువ మార్కులు, ఇవి తగ్గించండి. గత డిఎస్సీలో అయితే ఇవి దాదాపుగా 10 మార్కులుగా ఉండేవి గత డిఎస్సీలో. కానీ ఇగో ఈ 4 మార్కులుగా పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషను మనకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ దీని తర్వాత మనం చూడాల్సింది ఏంటట? ఎడ్యుకేషనల్ సైకాలజీ. ఎడ్యుకేషనల్ సైకాలజీ ఇది కూడా 8 మార్కులండి. యాక్చువల్గా టెట్లో నీకు 30 మార్కులకి ఇచ్చిన తర్వాత మరలా డిఎస్సిలో కూడా మిమ్మల్ని దీన్ని టెస్ట్ అయిపోతున్నాడంటే దీని యొక్క నిడివిని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మరి టెట్ సైకాలజీకి డిఎస్సి సైకాలజీకి ఏమైనా తేడాలు ఉన్నాయా? మాట్లాడదాం. మా ఎక్స్పర్ట్స్ మీకు సమాధానం చెప్తారు. ఏంటి అసలు అది? సమాధానం చెప్పాల్సిన అవసరం ఇక్కడ ఉంది, నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటట? ఏమట?
టెట్ సైకాలజీ డిఎస్సి సైకాలజీలో క్వశ్చన్ సరళి మారుతుంది. ఇది గమనించాలని అందరూ. చైల్డ్ డెవలప్మెంట్లో కానీ లేదా ఇండివిజువల్ డిఫరెన్సెస్లో కానీ వైయక్తిక భేదాలండి, అది కానీ లెర్నింగ్ కానీ ఒక్కొక్కటి మామూలు సబ్జెక్ట్ కదా, సేమ్ సిలబస్సే టెట్లో కనబడింది కదా. మరి టెట్కి డిఎస్సికి ఉన్న తేడా ఏంటి? సరళి మారిద్ది. ఆల్రెడీ టెట్లోనే తెలిసిపోయింది చాలామందికి టెట్లోనే తెలిసింది. 100కి 100% మీకు ఎఫర్ట్ పెట్టగలిగే ఏకైక సంస్థ సేమ్ ఇన్స్టిట్యూట్ అండి. అయితే ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఇప్పుడు సబ్జెక్టుల్లోకి వద్దాం. కాంటెంట్లో తెలుగు మీరు మళ్ళీ చెప్తున్నా, ఈ చివరి అన్నిటికి కూడా మీకు సమాధానం చెప్తా. ఏంటట? తెలుగులో 8 మార్కులు, మెథడాలజీ 4 మార్కులు, 12 మార్కులు, మరి టెట్లో 30 మార్కులు, 42 మార్కులు ఓన్లీ తెలుగు. మిమ్మల్ని అడుగుతున్నాడంటే సరళి మారిద్ది, ప్రశ్న సరళి మారుతుంది. అక్కడికి ఇక్కడికి తేడా ఉంది. ఆ తెలుగులో 8 మార్కులకు గాను భాషాంశాలు కానీ పదజాలం కానీ, అలాగే భాషాంశాలను ఇప్పుడే మాట్లాడుకున్నాం. అలాగే దీంట్లో అలంకారాలు, వాక్యాలు, వాటికి సంబంధించిన నీడివంత బోధనా పద్ధతుల్లో కూడా మీకు 4 మార్కులు జరుగుతుంది. 4 మార్కులు ఇక్కడ ఇస్తాండి. కాంటెంట్లో 8 మార్కులు, ఇక్కడ 4 మార్కులు. అక్కడ కూడా పెడగాజీ ఉంది, అక్కడ కూడా మెథడాలజీ ఉంది, ఇక్కడ మెథడాలజీ ఉంది. ఆ మెథడాలజీకి ఈ మెథడాలజీకి ఒకటి చదువుకుంటే సరిపోయిద్దా లేదా అనేది గురించి మాట్లాడతాం. నెక్స్ట్ 2 ఇంగ్లీష్. జనరల్గా అందరికీ బాగా ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళకి, రాని వాళ్ళకి, గ్రామీణ ప్రాంతాల్లో చదివే వాళ్ళకి, పట్టణ ప్రాంతాల్లో చదివే వాళ్ళకి అందరికి కూడా ఈ ఇంగ్లీష్ డౌటే. దాన్ని ఇక్కడ ఈ ఆఫ్లైన్ క్లాస్లో స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీలు డీల్ చేస్తారండి. ఇది మెథడాలజీలో మళ్ళీ 4 మార్కులు అనుకున్నాం. అయితే అసలు అయింది మ్యాథమెటిక్స్ అండి. దీనిలో ఇప్పుడు మళ్ళా క్వశ్చన్ మీ దగ్గరకు వస్తుంది. ఏంటట? ఇదే నంబర్ సిస్టము, నంబర్స్ అనేవి మీరు గమనిస్తే టెట్లో కూడా సేమ్ కాంపనెంట్సే ఉన్నాయి. ఏంటంట? 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటే ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై. నెక్స్ట్ అలాగే నోయింగ్ నెంబర్స్. ఏంటి నెంబర్ల గురించి నువ్వేం తెలుసుకోవాలి? వాటి గురించి ఏంటంట? సంఖ్యల రకాల గురించి ఏంటి? ఇంటర్నేషనల్ సిస్టమ్, ఇండియన్ సిస్టమ్, ఇండో అరబిక్ సంఖ్యామానము, ఆంగ్ల సంఖ్యా విధానము, ఈ 2 ఏం చెప్తున్నాయి? నెక్స్ట్ అలాగే ఇదిగో ఇక్కడే చెప్తున్నారు. తర్వాత ఏంటి? ఇదిగో బ్రిటిష్ సిస్టమ్ ఆఫ్ న్యూమరైజేషన్, అదే చెప్పా ఇంగ్లీష్ సిస్టమ్ అని. అలాగే ప్లేస్ వాల్యూస్, ఫేస్ వాల్యూస్, అది ఏ క్లాసులో ఉంది? 3rd క్లాస్ నుంచి రన్ అవుతానే ఉంది. అది టెట్లో ఉంది, డిఎస్సిలో ఉంది. మరి కంపేరింగ్ అండ్ ఆర్డరింగ్ ఆఫ్ ది నెంబర్స్. ఎస్, కంపేరింగ్ ద నెంబర్స్ అండ్ ఆర్డరింగ్ ఆఫ్ ద నెంబర్స్ అంటే న్యూమరికల్గా 4 7 1 2 4 2 4 1 7 2 వీటిల్లో కంపేర్ చేస్తూ వెళ్ళాలి, ఏది చిన్నది ఏది పెద్దది అనేది. అలాగే ప్రైమ్ నెంబర్సు, కాంపోజిట్ నెంబర్సు, మన రీసెంట్గా దీని మీద చాలా పెద్ద లెవెల్స్లోనే క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈవెన్ నెంబర్సు, ఆడ్ నెంబర్సు, టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీసు. డివిజిబిలిటీస్ ఏంటి? వాళ్ళు అడిగే దాంట్లో 4 4 5 6 4 5 6 అనే సంఖ్య ఈ క్రింది వాటిలో ఏ సంఖ్యల చేత నిశ్శేషంగా భాగించబడుతుంది అనేది ఆల్రెడీ రీసెంట్ డిఎస్సిలో అడగటం జరిగింది. అది మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో. అయితే ఇక్కడ ఏమంటున్నాం మనం? జనరల్గా మీరు ఏ డివిజిబిలిటీస్ కానీ, టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీస్ కానీ ఇవన్నీ కూడా ఏ క్లాసులో ఉంది? 5 6లో ఉంది. మరి ఇక్కడ జీసీడీ కానివ్వండి, ఎల్సిఎం కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రాపర్టీస్ అన్నీ కూడా మనం టెట్లో నుండి నేర్చుకునేవే. మరి లాస్ట్ టైము ఏంటి క్వశ్చన్ ఏంటి? A + B = B + A అయితే ఇది ఏ రకమైన ధర్మము? కాంపిటేటివ్లా, స్థిత్యంతర ధర్మం అని చెప్పాం. కానీ ఇక్కడ ఎడిషన్ ఉంది కాబట్టి ఎడిషనల్ కాంపిటేటివ్ లా గురించి మాట్లాడుకుంటాం మనం. మరి ఎంత చేస్తున్నాం కదా, మరి ఈ టాపిక్లో ఫస్ట్ టాపిక్ అయిన నంబర్ సిస్టమ్ మీద ప్రయారిటీ ఎంత ఉంటుంది? ఎందుకంటే ఇక్కడ మాట్లాడుకున్నాం 8 రెళ్ళ 16 బిట్లు ఇవ్వడానికి ఇప్పుడు మీ ముందుకి 5 నుంచి 6 మేజర్ టాపిక్లు రాబోతున్నాయి. అంటే వీటిని నిడివి ఎంత ఉందో అది గమనించాలా. ఎందుకంటే మీకు డిఎస్సిలో టెట్లో 1 బిట్టు నువ్వు రాంగ్ చేసినావు అనుకుందాం. టెట్లో 1 బిట్ రాంగ్ చేసావు, అదెంత పెద్ద ప్రాబ్లం ఏమిలే. కానీ అదే డిఎస్సిలో కనుక నువ్వు రాంగ్ చేస్తే టెట్లో దాదాపుగా 4 బిట్లు రాంగ్ చేసినట్లే. అంటే ఇక్కడ నీడివి ఎక్కువ, దాని ఇంప్లిమెంటేషన్ ఎక్కువ. అందుకనే ఈ నెంబర్ సిస్టాన్ని కొద్దిగా ఎక్కువగా అంటే హై లెవెల్లో అడిగే క్వశ్చన్స్ ఎక్కడ వస్తున్నాయా అంటే అదిగో రేషనల్ నెంబర్సు అండ్ ఫ్రాక్షనల్ నెంబర్సు, టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్, డెసిమల్ ఫ్రాక్షన్స్, అండ్ మళ్ళీ దీంట్లోనే మీటర్ స్కేలు, చదరపు మీటర్ స్కేలు, అండ్ కాంబినేషన్లో ఇన్ బిట్వీన్ నంబర్స్ అండ్ రేషనల్ నెంబర్సు, ఇవన్నీ కాంబినేషన్లుగా ఇవ్వటం జరుగుతుందండి. అలాగే దీంట్లో మేజర్ టాపిక్ అనే స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ అండి.
అది మేజర్ టాపిక్ అండి. ఎందుకంటే ప్రతిసారి కూడా స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ మీద లెక్క రావటమే జరుగుతుంది. ఎందుకంటే ఆ చాప్టర్ కనుక వస్తే, దాదాపుగా ఈ చాప్టర్ వస్తే మ్యాథమెటిక్స్లో దాదాపు 40% న్యూమరికల్గా కవర్ చేయొచ్చండి. ఎందుకంటే ఆ ఒక వర్గానికి, ఆ ఒక గణానికి అటుపక్క ఇటుపక్క ఉన్న నెంబర్లన్నీ మొత్తం మ్యాథమెటిక్స్ అంతా విస్తరించబడింది. ఎందుకని అంటారా? ఫర్ ఎగ్జాంపుల్గా 1728 గురించి, 29 గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు లాస్ట్ టైం టెట్లో జరిగింది కదా, రామానుజన్ నెంబర్ కదా, రామానుజన్ నెంబరేగా. కానీ దీంట్లోంచి ఒకటి తీస్తే 1728. మరి ఇదేంటి? అదేంటంటే మీరు చూడండి, 1728 గురించి మీరు అనాలిసిస్ చేసుకోండి. ఈ నెంబర్ గురించి ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకు తెలుసుకోవాలంటే 1728 ఈజ్ ద నెంబర్. దిస్ కెన్ బి రిటన్ యాస్ 12 క్యూబ్, 12 క్యూబ్ అని రాస్తాం. అనగా 1000 రూపాయలు, ప్రతి 1000 రూపాయల అసలుపై 20% వడ్డీ రేటు చొప్పున ప్రతి 3 సంవత్సరాలకు మొత్తమే 1728. అంటే నీకు అక్కడ గణం తెలిసింది, ఒక నెంబర్ తెలిసింది, దాని కంపారబుల్ టర్మ్ ఎక్కడికి వచ్చింది? దీని నుంచి ఏ చాప్టర్లోకి వెళ్ళాము చూడు, చక్రవడ్డీలోకి వెళ్ళాం. అంటే ఇక్కడ స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ అన్నీ కూడా ఆ చుట్టుపక్కల ఉన్న నెంబర్లన్నీ 6th నుంచి 10th క్లాస్ వరకు న్యూమరికలైజేషన్ మీద ఉన్నవి. అలాగే దీంట్లో మళ్ళీ ఇంకా ఏమంటుంది? ప్లేయింగ్ విత్ నెంబర్స్ అండ్ గేమింగ్ విత్ నెంబర్స్ అండి. నెక్స్ట్ చాప్టర్ 2. భారతదేశంలో జరిగే ప్రతి ఒక్క టెస్ట్లో ప్రామాణికంగా ఉండే చాప్టరే అర్థమెటిక్ అండి. ఎందుకట? అర్థమెటిక్ ఏంటి? ఇదేంటి చూడండి ఒకసారి. బొడోమాస్ రూల్స్ అండి. ఈ బొడోమాస్ రూల్స్లో 12 డివైడెడ్ బై 12 ఇంటూ 12 మైనస్ 12 అనే దాని గురించి ఇచ్చావనుకోండి, ఆ బొడోమాస్ రూల్స్ అప్లై చేయకపోతే నువ్వు ఇక్కడ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేవు సరిగ్గా. అంటే నెక్స్ట్ దీంట్లో రేషియో అండ్ ప్రపోర్షన్ అంటే ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది, 6వ తరగతిలో స్టార్ట్ అయ్యి 8 వరకు క్లోజ్ అయింది. డైరెక్ట్ ఇండైరెక్ట్ ఈ రెండు కూడా నేర్చుకోవాల్సింది. కంపేరింగ్ క్వాంటిటీస్లో క్వాంటిటీ యూజింగ్ రేషియోస్, దాంట్లో ప్రపోర్షన్ వరకు ఈ మ్యాక్సిమం ఒకటే చాప్టర్ కింద ట్రీట్ చేయొచ్చు మనం. ప్రపోర్షన్ వరకు అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? రేషియో నుంచి స్టార్ట్ అయ్యి ప్రపోర్షనాలిటీలో డైరెక్ట్, ఇండైరెక్ట్ అంటే మిక్స్డ్ ప్రపోర్షన్ మొత్తం 3 క్లోజ్ అయ్యేటప్పుడు అదంతా ఒకే చాప్టర్గా నేర్చుకోవచ్చు. చాలా బాగా ఈ వీటి మీద 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు మనకి లెక్కలు చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగిందండి. కానీ 9th 10thలో మరి ఇది చాప్టర్ లేదు. మీరు ఇది గమనించాలి. మీరు ఇక్కడ రేషియో అండ్ ప్రపోర్షన్లో ప్రపోర్షనాలిటీ మిక్స్డ్ అనేది అసలు మీకు 9th 10thలో లేవు. మరి పర్సంటేజెస్, ఇది స్టార్టింగ్ అయింది కూడా, అది ది హార్ట్ ఆఫ్ ది మ్యాథమెటిక్స్ అని చెప్పాలండి. ఎందుకంటే మ్యాథమెటిక్స్లోనే హార్ట్ లెక్క పర్సంటేజెస్ అండి, శాతాలండి. అలాగే దేర్ అప్లికేషన్స్ అండి. అలాగే ఆ అప్లికేషన్స్ ఏముంటాయి? నువ్వు పర్సంటేజ్ చక్కగా నేర్చుకుంటే ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, సేల్ ట్యాక్స్, ఈ మధ్య కొత్తగా జిఎస్టీ, ఏది వాల్యూ యాడెడ్ ట్యాక్స్, ఇదిగో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇప్పుడే చెప్పాను నేను, అది ఆల్రెడీ సిలబస్ నేను చూడలేదు. ఇదిగో ఇక్కడ చూడండి ఒకసారి, జిఎస్టీ. అలాగే నెక్స్ట్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా దీని మీద ఆధారపడి ఉంది. మీరు గమనిస్తున్నారా? ఇక్కడ అసలు కాలము, పని కాలము, దూరము లేదు, టైం అండ్ డిస్టెన్స్, టైం అండ్ వర్క్ లేదు. అందుకు సిలబస్ అనాలిసిస్ చాలా అవసరం అండి. నెక్స్ట్ పార్ట్ 3 ఇదండి. ఇది జామెట్రీ గురించి మాట్లాడాలంటే వెరీ సింపుల్గా అతను ఇచ్చినవన్నీ కూడా ఎక్కడి నుంచి అసలు జామెట్రీ స్టార్ట్ ఏ క్లాస్ అండి? 3rd క్లాస్ నుంచి స్టార్ట్ అయ్యి 10th వరకు ఉందండి. అన్ని టాపిక్లు నువ్వు చదవాల్సిందే, ఎక్కడ ఏది వదిలిపెట్టలే. ఎందుకంటే బేసిక్ జామెట్రికల్ కాన్సెప్ట్స్, పాయింట్, లైన్ సెగ్మెంట్, రే అండ్ కర్వ్స్, పోలిగాన్స్ అండ్ యాంగిల్స్ ఇవన్నీ కూడా 6th క్లాస్లోనే ఇది హై లెవెల్లో ఉన్నాయి మీకు. అలాగే మెజరింగ్ ఆఫ్ లైన్స్ అంటే పేర్ ఆఫ్ లైన్స్, ఎలిమెంట్స్ ఆఫ్ యాంగిల్స్, మెజరింగ్ ఆఫ్ యాంగిల్స్, టైప్స్ ఆఫ్ యాంగిల్స్. ఏంటి టైప్స్ ఆఫ్ యాంగిల్స్? దీంట్లోనే రైట్ యాంగిల్, లీనియర్ యాంగిల్, కంప్లీట్ యాంగిల్, ఎక్యూట్ యాంగిల్, యాప్టస్ యాంగిల్ అండ్ రిఫ్లెక్సివ్ యాంగిల్ ఇవన్నీ కూడా అవే కదా. ఏంటది? లంబకోణము, సరళ కోణము, సంపూర్ణ కోణము, అల్పకోణము, అధిక కోణము, అలాగే పరావర్తన కోణము, అలాగే పరిపూరక కోణాలు, సంపూరక కోణాలు, అలాగే సంయుగ్మ కోణాలు ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ యాంగిల్స్లోకి వచ్చేస్తాయండి. అలాగే నేమింగ్ ఆఫ్ గివెన్ 2D ఫిగర్స్ ఆఫ్ ట్రయాంగిల్, స్క్వేర్స్, రెక్టాంగిల్, ద ట్రయాంగిల్, టైప్స్ ఆఫ్ ద ట్రయాంగిల్స్. ఈ టైప్స్ ఆఫ్ ద ట్రయాంగిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కొద్దిగా పెద్ద లెసన్ కూడా అది, మీరు జాగ్రత్తగా నేర్చుకోవాల్సి వస్తుంది. అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ పాలిగాన్స్ అండ్ పాలిగాన్స్ ఇదే బెస్ట్ లెసన్ అండి. ఇది కూడా దీంట్లో రెగ్యులర్గా ప్రతి సందర్భంలో క్వశ్చన్ అడగటం జరుగుతుంది.
పోలిగాన్స్ అంటే ఎక్కడి నుంచి బేస్ చేస్తున్నాం మనం? పోలిగాన్స్ దగ్గర నుంచి. ఇదిగో 3 భుజాలు ఉంటే త్రిభుజము, చతుర్భుజము, పంచభుజి, షడ్భుజి, సప్తభుజి, అష్టభుజి, నవభుజి, దశభుజి. వాటిలేక మీరు గమనించాలా? మీరు కావాలంటే చూడండి, సేమ్ ఇన్స్టిట్యూట్ వీడియోల్లో మీరు గమనిస్తే వాటిల్లో ఉండే కర్ణాల మధ్య రిలేషన్ కూడా మనం తీసుకురావడం జరిగింది. అలా నెంబర్ ఇస్తే అసలు ఏ పోలిగానుకో మనం చెప్పగలుగుతాం అనమాట. నెక్స్ట్ దాంతే కాదు, క్లాసిఫికేషన్ ఆఫ్ పోలిగాన్స్లో కైండ్స్ ఆఫ్ కోఆర్డినేట్స్ ఉన్నాయండి ఇక్కడ. దాంట్లో ట్రెపీజియం, కైట్, ఐసోసెలిస్ ట్రెపీజియం అండ్ పారలెగ్రామ్ అండ్ రెక్టాంగిల్, స్క్వేర్ ఇవన్నీ వస్తాయండి ఇక్కడ. ఇది కన్స్ట్రక్టింగ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోఆర్డిలేటరల్స్, వ్యూస్ ఆఫ్ 3D షేప్స్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎడ్జెస్, వెర్టిసెస్, ఫేసెస్ ఆఫ్ ఏ 3D. ఎలాగా? ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుసున్నదే, ఏది 3Dలో ఆయిలర్ నియమాన్ని ఖచ్చితంగా ప్రతి ఫార్మేట్లో అడగటం జరుగుతుందండి. అంటే అక్కడ ఉన్న, సపోజ్ ఇదే నేను ఇక్కడ రూమ్లో ఉన్నా, ఇది స్టూడియో రూమ్ కదా, మీరున్న రూమ్లో మీరుండండి. అక్కడ ఏం జరిగిద్ది అంటే మీరు చుట్టూ 4 తలాలు ఉన్నాయి, పైన ఒక తలం, కింద తలం, 6 తలాలు. మరి అదే మూలలు అంటే శీర్షాలు, మీ రూమ్లో మూలలు పైన ఒక 4, కింద ఒక 4, 8 ఉన్నాయి. ఇదిగో ఇది 6, ఇది 8, 14. చూసారా? ఓకే. మరి ఎడ్జెస్ అండి, అంచులు, పైన ఒక 4 అంచులు, కింద ఒక 4 అంచులు, నిలువుగా 4 అంచులు, టోటల్గా 12 అంచులు ఉన్నాయి. దానికి 2 కలిపితే ఇగో యూలర్ నియమము. అలాగే 3D షేప్స్లోకి రావాలన్నమాట అండి. ఇది జామెట్రీ కాన్సెప్ట్. జామెట్రీ అనేది ఈ 16 బిట్లో ఒక ఎక్కువ ఛాన్సెస్ ఖచ్చితంగా దీనికి ఈయన టాపిక్ల్లో 2 లేదా 3 బిట్లు కంపల్సరీ రావచ్చండి దీంట్లో. నెక్స్ట్ అండి, తర్వాత వచ్చేటప్పటికి డేటా హ్యాండ్లింగ్ అండి. ఇది చిన్న చాప్టరు, మంచి ఎలివేషన్స్ ఇవ్వగలిగేవి 10th వరకు చదవాల్సిన అవసరం ఉంది. చాలామందికి డౌట్ ఏంటంటే 10th క్లాస్ టెక్స్ట్ బుక్ని చదవాలా లేదా, అది చివరిన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు యాక్చువల్గా రీడింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ ఎనాలిసిస్ ఆఫ్ ద డేటా అని ఇచ్చాడు మనకి. ఏంటి? పిక్టోగ్రాఫ్స్ అండ్ టాలీ మార్క్స్, బార్ గ్రాఫ్స్, డబుల్ బార్ గ్రాఫ్స్, పై చార్ట్స్ ఇవన్నీ. అలాగే దాంతోపాటుగా అర్థమెటిక్ మీన్, మీడియన్ అండ్ మోడ్, ఈ మూడు కూడా మనకు చాలా ఉపయోగం అండి. ఎందుకంటే ఇదే డిఎస్సి ప్యాటర్న్లో 16 బిట్ల కాంటెంట్ అనుకుంటే 8 మార్కులు, 16 బిట్ల కాంటెంట్ అనుకుంటే ఖచ్చితంగా 2 బిట్లు ఇచ్చేస్తున్నాడండి వాడు. కానీ యాక్చువల్గా దీని ప్రయారిటీ ఒకటే, 1 బిట్ రావాలా. కానీ రీసెంట్ డిఎస్సి ప్యాటర్న్ని వాటి ప్యాటర్న్ అబ్జర్వ్ చేసుకుంటే 2 బిట్లు వస్తున్నాయండి. అది కూడా మ్యాక్సిమం ఉపయోగించేది అర్థమెటిక్ని అర్థమెటిక్ మీన్ని ఎక్కువ ఉపయోగిస్తున్నాయండి, అంకగణిత సగటుని. నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి తర్వాత ఆల్జీబ్రా అసలు మొదలు చివరి లీనియర్ గ్రాఫ్స్ అని చూసారా? అక్కడ వరకు ఏమొస్తుందో తర్వాత చూద్దాం. ప్యాటర్న్స్ అండ్ మేకింగ్ రూల్స్, ద ఐడియా ఆఫ్ వేరియబుల్స్, ఫార్మేషన్ ఆఫ్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్, ఇదంతా ఒక టర్మ్ ఫ్యాక్టర్స్, కోఎఫిషియెంట్స్, లీనియర్ ఈక్వేషన్స్ అండి. కోఎఫిషియెంట్స్ వరకు చూడండి, ఇదంతా ఒక చాప్టర్ అండి. దానికి ఏమని ఉంటుందంటే ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఉంటుందండి. ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే నువ్వు ఇది ఫస్ట్ చాప్టర్ అనమాట. తర్వాత లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 1 వేరియబుల్, ఇది 6th క్లాస్లో స్టార్ట్ అయింది. ఆడు ఏమంటాడు, క్వశ్చన్ ఏమంటాడంటే 3 వరుస 7 గుణిజాల మొత్తము 777 అంటండి. అయితే వాటిలో మధ్యలో ఉండే గుణిజం ఏది అని అడిగాడు. మరి 7 గుణిజాల మొత్తంలో 7 గుణిజాల్లో మొత్తం 777 అట. అంటే ఒకటి ఎక్స్ అనుకుంటే, ఇంకొకటి x+7 అనుకుంటే, ఇంకొకటి x+14 అయితే ఈ మూడింటిని 777 కలపాలి అనేవి. ఇగో మీకు ఇక్కడే ఏజెస్ ఇక్కడే వస్తాయి, బ్యాంకింగ్ సెక్టర్స్ ఇక్కడే వస్తుంది, అలాగే కరెన్సీ ఇక్కడే వస్తుంది. అలాగే దాదాపుగా చాలా మట్టుకు లాస్ట్ టైం అయితే మరి క్వశ్చన్ ఇలా ఇవ్వకూడదు, ఇలా ఇచ్చున్నాడు మీకు. ఇది 2x - 3, ఇది 3x - 2 అయితే x విలువ ఎంత అని అడిగాడు. ఇది కూడా లీనియర్ ఈక్వేషన్స్ సంబంధించింది, జామెట్రీ కాదు. జామెట్రీ బేస్డ్ ఆన్ లీనియర్ ఈక్వేషన్స్ అండి. అలాగే దీంట్లో మల్టిప్లికేషన్, మోనోమైల్, బైనోమైల్, ట్రైనోమైల్, మల్టీనోమైల్ ఆల్సో. అలాగే దీంట్లో పోనోమైల్ కూడా మనం చూసుకోవచ్చు. ఐడెంటిటీస్, ఇది చాలా పెద్ద టాపిక్ అండి. ఏది ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ని మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇంచుమించు ఇది ఓన్లీ ఆఫ్లైన్లోనే ఇంచుమించు 10 గంటల టైం పట్టిద్ది. అది ఆన్లైన్లో కూడా చక్కగా చెప్పించడం జరిగింది, కొద్దిగా కరెక్ట్గా చూసుకోండి. అలాగే దీంట్లో లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్, నెగటివ్ ఎక్స్పోనెంట్స్, అలాగే ఎక్స్ప్రెసింగ్ లార్జ్ నెంబర్స్ ఇన్ ద స్టాండర్డ్ ఫామ్ ఏంటంటే ఇప్పుడు 0.0000783 ప్రామాణిక రూపంలో రాయమంటాడండి. ఇది ఇలాంటివి ఈ మధ్య ఎక్కువగా ఇవ్వటం జరుగుతుందండి. ఇది 8th స్టాండర్డ్, 7th 8th స్టాండర్డ్ నుంచి మీకు ప్రామాణిక రూపాలు వస్తున్నాయి. అలాగే ఫ్యాక్టరైజేషన్లో చాలా పద్ధతులు ఉన్నాయండి.
ఇదిగో మనం ఇక్కడ చెప్పుకున్నాం చూసారు, ఐడెంటిటీస్లో ప్రతి ఐడెంటిటీని ఉపయోగించుకొని ఫ్యాక్టరైజేషన్ ఉపయోగిస్తాడు. డివిజన్ ఆఫ్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ కంటిన్యూడ్ అండ్ పోలినామైల్ డివైడెడ్ బై పోలినామైల్ లీనియర్ గ్రాఫ్స్ అండి. అయితే దీంట్లో ఆల్జిబ్రాకి మరి మీరు ఒక మాట అనాలి కదా, ఏంటిది? జనరల్గా 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్ని మనం ఉపయోగించాలా? మరి అలాంటప్పుడు మ్యాథ్స్లో ట్రిగనామెట్రీ అనే చాప్టరు 10thలో ఉంది. మరి ఆ 10th క్లాస్లోని ట్రిగనామెట్రీ చాప్టర్ మనకి సిలబస్లో ఉందా? లేదండి, ఆ చాప్టర్ లేదండి. ఎందుకు లేదట? నువ్వు 8th క్లాస్ వరకు ఏవైతే సబ్జెక్టులు ఉన్నాయో నీకు యాక్చువల్గా అయితే ఫర్ ఎడ్జిటి పర్పస్ 8th క్లాస్ వరకే సిలబస్ అండి ఎన్సీఆర్టీ రూపొందించింది. కానీ ఈ 8th క్లాస్ వరకు ఉన్న ప్రతి ఒక్క చాప్టర్ని నువ్వు 10th క్లాస్ వరకు ఎన్హాన్స్ చేయగలిగితే, ఏవైతే ఎన్హాన్స్ ఉందో, ఏదైతే అక్కడ వరకు వెళ్ళిందో ఆ చాప్టర్లన్నీ ప్రిపేర్ అవ్వాలా. అంటే 10thలో ఉండే ట్రిగనామెట్రీ చాప్టర్ 8thలో లేదు కాబట్టి తీసుకోక్కర్లే, శ్రేణులు 8thలో లేదు కాబట్టి తీసుకోక్కర్లే. అలాగా మరి ఫస్ట్దే రియల్ నెంబర్స్ ఉంది కాబట్టి తీసుకుంటారు, సమితులు లేదు అక్కర్లేదు, అలాగే సమవర్గమానాలు అవసరంలే. అలాగే మరి అలాంటప్పుడు సంఖ్యాశాస్త్రం 10thలో ఉంది తీసుకోవాలి, మరి సంభావ్యత 10thలో ఉంది తీసుకోవాలి, త్రిభుజాలు 10thలో ఉంది తీసుకోవాలి, అలాగే వృత్తాలకు సంబంధించిన ప్రతి ఒక్క టాపిక్ని తీసుకోవాలి, అలాగే రేఖాగణితాన్ని మొత్తాన్ని తీసుకోవాలి, క్షేత్రగణితాన్ని కూడా తీసుకోవాలి. కారణం ఏంటంటే క్షేత్రగణితం 5thలో స్టార్ట్ అయింది. సో కాబట్టి ఇదండి. సో దీంట్లో మీరు ఒక క్వశ్చన్ అడిగితే అలాంటి క్వశ్చన్కి సమాధానం ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్గా సార్ ప్రయారిటీ అనేది ఎక్కడి నుంచి ఎలా వస్తుంది అంటే మీరు మళ్ళీ గుర్తుంచుకోండి, ఒక బిట్టు పోయినా దాదాపుగా టెట్లో మన 4 మార్కులు పోయినట్లే. సబ్జెక్టుకు వచ్చి ఒక బిట్టు పోతే 5 సబ్జెక్టులో 5 బిట్లు పోతే 5 బిట్లు పోతే ఇబ్బందే. కాబట్టి ప్రతి ఒక్క పిన్ పాయింట్ as a syllabus in the HGT of a 2025 DSE pattern is most important. నువ్వు ప్రతిదాన్ని చదవాల్సిందే, దీంట్లో కాదు అది కాదు. అయితే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే దీనికి సంబంధించిన మెన్చురేషన్ అండి మీరు గమనించాలి. ఇక్కడ 10th క్లాస్ వరకు మెన్చురేషన్ ఉంది, కానీ ఒక్కటి గమనించండి, మెజరింగ్ అండ్ లెంగ్త్, వెయిట్, కెపాసిటీ, టైమ్ అండ్ టైమ్ సీజన్స్, క్యాలెండర్, మనీ, చూసారా క్యాలెండర్ కూడా ఉందండి, అండ్ ఏరియా అండ్ సమరీ, అండ్ లైన్ అండ్ రేషనల్స్, perimeter of a triangle, square, rectangle, rhombus, trapezium, parallelogram, all quadrilaters and all triangles, circle and polygon, area of a quadrilateral also, surface area and volume of a cube and cuboid cylinder. చూసారా ఏముందట? ఇదిగో క్యూబ్ అండ్ క్యూబాయిడ్ ఉంది. క్యూబ్ అండ్ క్యూబాయిడ్ అంటే దీర్ఘగణము సమగణము ఉన్నాయి. మరి ఏముంది? స్తూపం ఉంది. ఇచ్చిన ప్యాటర్న్లో శంకువు లేదు, బట్ 10th క్లాస్లో ఉంది, కానీ శంకువు సిలబస్లో లేదు. మరి అదే గోళం ఉందా? గోళము కూడా లేదు, స్తూపం వరకు మాత్రమే. అబౌట్ దట్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ అండ్ సిలిండర్ ఓన్లీ, నాట్ ఇస్ ఎ కోన్ అండ్ స్పియర్. ఇదండి సిలబస్లో. అందుకనే ఏ సిలబస్ ఉంది, సిలబస్ని పిన్ టు పిన్ వెళ్ళాలి మీరు. మాకు ఎక్స్పర్ట్స్లు అందరూ కూడా మీకు ఎనాలిసిస్ ఇస్తారు. నెక్స్ట్ అండి మ్యాథ్స్ మెథడాలజీ. ఈ 4 మార్కులు 4 రెళ్ళు 8 బిట్లని మీకు అందిస్తుంది. అయితే ప్రతి సబ్జెక్ట్ నుంచి 4 మార్కులు కాబట్టి మెథడాలజీ చాలా ఇంపార్టెంట్గా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక కాంటెంట్ 8 మార్కులు ఇస్తుంది, కానీ మెథడాలజీలో ఒక రకంగా మీరు చదువుకోగలిగితే 20 బిట్లు మీకు ఇస్తుంది, 20 మార్కులు ఇస్తుంది. 5 4 20 40 బిట్లు. 40 బిట్లు అంటే మేజర్ పార్ట్ సార్ డిఎస్సిలో. నెక్స్ట్ మ్యాథ్స్ తర్వాత తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేది సైన్స్ కాంటెంట్ అండి. సైన్స్ కాంటెంట్ మా సీనియర్ ఫ్యాకల్టీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అది 8 మార్కులు అండి. దాని తర్వాత మీకు అండ్ మెథడాలజీ అండి. మెథడాలజీ ఏంటి చూద్దాం ఒకసారి. మెథడాలజీ 4 మార్కులు అండి. ఇది సైన్స్ కంటెంట్ అండి మెథడాలజీ. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ పార్ట్ సోషల్ స్టడీస్ అండి. ఇక ఇది మనం అనుకోవచ్చు మీరు అంటే 10th వరకు ఉండాల్సిందే. 5th క్లాస్ నుంచి 4th నుంచి స్టార్ట్ అయినట్లుంది. 3rd నుంచి యాక్చువల్గా సిలబస్ 10th క్లాస్ వరకు HGT ప్యాటర్న్లో నువ్వు చదవాలా. అండ్ సేమేస్ మీరు దాని ప్రకారం మీరు చదువుకోవాలి. దానికి కాంటెంట్కి ఏమో 8 మార్కులు అండ్ కాంటెంట్కి 8 మార్కులు, దాని తర్వాత మెథడాలజీకి 4 మార్కులుగా మీకు చూపించబడుతుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో డిఎస్సి రాస్తున్న విద్యార్థులందరికీ కూడా ఒక గొప్ప అవకాశం.
గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు శామ్ ఇన్స్టిట్యూట్ వారు. అదేంటంటే గ్రాండ్ ఓపెనింగ్, దట్ ఈజ్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ అండి. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ మీద అనుభవజ్ఞులైన నెంబర్ 1 ఫ్యాకల్టీల చేత మీకు ఆన్లైన్ కోర్సు ఇప్పించబోతున్నారు త్వరలో, అత్యంత త్వరలోనే. మీకు మెథడాలజీ కాంటెంట్లు వచ్చి బ్రహ్మాండమైన సబ్జెక్టు ఎక్స్పర్ట్స్ చేత మీకు చెప్పించి మీ యొక్క ఆదరాభిమానాలు పొందడానికి మీకు ఉర్రూతలవుతుంది శామ్ ఇన్స్టిట్యూట్. రాబోయే కొద్ది రోజుల్లోనే దీన్ని లాంచ్ చేయబోతున్నారు. మరి ఈ విషయాన్ని మీరు శామ్ ఇన్స్టిట్యూట్ యొక్క యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ తర్వాత యాక్చువల్గా ఈ మెగా డిఎస్ఏ 2025 యొక్క ఎస్జిటి 2500 రూపాయలకే మీకు ఇవ్వబడుతుందండి. ఎస్జిటి ఆన్లైన్ కోర్స్ అండి. ఈ 2500 రూపాయలకి 6 months వెలిడిటీతో మీకు అందించబోతున్నారు. మ్యాక్సిమం వీలుంటే డిఎస్సి అభ్యర్థులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా అది పర్చేజ్ చేసి కొద్దిగా ఇప్పటి నుంచే చదవటం మొదలు పెట్టాలా. నెక్స్ట్ అయితే తర్వాత గొప్పగా జరుగుతున్న గ్రాండ్ టెస్ట్ సిరీస్లు అండి. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా ఆఫ్లైన్లో 18 సెంటర్లో జరుగుతుందండి, విజయనగరం దగ్గర నుంచి ఇటుపక్క తిరుపతి వరకు. అయితే ఆఫ్లైన్ ఫీజు ఏమో 2000 రూపాయలండి ఆఫ్లైన్. ఆన్లైన్ అయితే 1000 రూపాయలే అండి. ఏంటి ఆఫ్లైన్ 2000 రూపాయల్లో? వాళ్ళు ఆఫ్లైన్లో టెస్ట్ వచ్చి రాసుకుంటారు, వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ అవన్నీ కూడా ఫ్రీగా వీడియోలు అవన్నీ ఆ కోర్సులోనే మీకు యాడ్ అయిపోయి ఉంటాయండి. సో ఆఫ్లైన్ టెస్ట్లకి. ఆన్లైన్లో అయితే 1000 రూపీస్, ఇది కూడా మీకు అలా ఉంటుంది. వ్యాలిడిటీ 4 months అండి, వ్యాలిడిటీ 4 months. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏపీడిఎస్సి సిలబస్ అండ్ ప్యాటర్న్స్. అయితే ఫైనల్గా ఫస్ట్లో క్వశ్చన్ అడిగాను, ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. అదేంటంటే ఎప్పుడు కూడా సిలబస్లు మారవండి, ప్యాటర్న్ మారుతుందండి. సిలబస్ అంటే దాంట్లో ఉన్నవి మీరు మ్యాక్సిమం చదువుకోవాల్సి వస్తుంది. మరి టెట్కి మీరు ఏమి సిలబస్ ఉందో దాదాపుగా ఇంచుమించు 80% సిలబస్ డిఎస్సిలోనే ఉంది. మరి అక్కడికక్కడ ఉన్న తేడా ఏంటంటే క్వశ్చన్ యొక్క ప్యాటర్న్లో మార్పులు వచ్చేస్తాయండి. ఈ క్వశ్చన్ ప్యాటర్న్ సరిగ్గా గమనించుకొని డిఎస్సికి బాగా క్వశ్చన్ సరళి మారుతుంది కాబట్టి నువ్వు మారాలి. కాబట్టి మారే కాలానికి శామ్ ఇన్స్టిట్యూట్ అవసరం కాబట్టి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్ క్లాసులను మీరు చక్కగా వినియోగించుకోండి. థ్యాంక్ యూ.